హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శివుని గుడికి అయితే వచ్చినాను. ఈ శివుని గుడి నిర్మించిండేది ఎవరు, ఈ శివుని గుడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కటి ఈ రోజు అయితే మీకు చూపిస్తాను. ఇదైతే మీకు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ టికెట్ అనేది తీసుకోవాల్సి పడుతుంది. టికెట్ తీసుకొని మనము ఇక్కడ నుంచి ఇన్సైడ్ అయితే వెళ్ళాలి. టికెట్ అయితే మనకి 250 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇన్సైడ్ అయితే వెళ్తున్నాను. ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడైతే మనకి చూడొచ్చు, మనం తీసుకునే టికెట్స్కి అయితే ఇక్కడ మనకి రుద్రాక్షి అనేది ఇస్తారు. ఈ రుద్రాక్షిని మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే మనము అభిషేకం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఆ తీసుకోండే టికెట్లని మనకి మొత్తం ఇంక్లూడ్ అనేది అయిపోతుంది. ఆ పూజలు కానీ అభిషేకం కానీ అంతాను. ఇక్కడ 101 ఒక బౌల్లో రుద్రాక్షి అనేది ఇస్తారు. ఈ రుద్రాక్షిని మన మనసులో ఏదైనా కోరికలుంటే ఏమైనా దేవుడి దగ్గర అడుక్కొని మనసులో తెలుసుకొని 101 సారి ఓం నమ శివాయ అని అనుకుంటూ ఒక్కొక్క బౌలులో ఒక్కొక్క రుద్రాక్షిని మనం వేసుకుంటూ పోతే 101 రుద్రాక్షిలు మనకి ఎండొచ్చే కొందికి అయిపోతుంది అనమాట. అప్పుడు దాంట్లో ఒక చిన్న దారం అయితే ఇచ్చింటారు. ఆ తాడు తీసుకుపోయి అది ఒక చెట్టులో అయితే కట్టాలి. అది ఎక్కడ కట్టాలా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇలాగే మీరు మనసులో ఓం నమ శివాయ అని అనుకుంటూ మీరు ఇక్కడ ఈ రుద్రాక్షల్ని ఒక్కొక్కటిగా ఈ బౌల్లో వేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ పెట్టి ముందుకు వెళ్తుండాలా. ఇలాంటిది చాలా ఉన్నాయి. ఇది చాలా మందికి ఇలాంటిది ఈ రుద్రాక్షలంతా వేసి వాళ్ళకి అనుకోండే ప్రకారం అయితే వాళ్ళకి చాలా మందికి అందరికీ మంచిదనేది అయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ రుద్రాక్షి అనేది అందరూ బౌల్లో అయితే వేసిపోతా ఉండారు. మీరంతా చూస్తా ఉండారు కదా. ఇక్కడి నుంచి మనము తాడు అనేది తీసుకుని వెళ్ళి ఇక్కడ తాడు అనేది ఇక్కడ ఒక చిన్నది ఒక రంబలాగా ఇక్కడ పెట్టినారు. అక్కడైతే మనము ఆ తాడని అక్కడ కట్టేసి మన మనసులో ఉండేది చెప్పుకుంటూ ఆ తాడు అక్కడ కట్టేసి వచ్చేస్తే మనం ఏమనుకుంటామో అది జరుగుతుంది అని చాలా మంది అయితే చెప్పినారు. సో నేను కూడా అలాగే ఆ తాడైతే అక్కడ కట్టేసి నేను ఇక్కడి నుంచి దర్శనం అయితే చేసుకునేకైతే ఇప్పుడు ఇన్సైడ్ లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా పెద్దగా ఉంది గణేశుని విగ్రహం అయితే. ఇప్పుడు దగ్గరికి అయితే పోయి దర్శనం అయితే చేసుకొని అక్కడి నుంచి నేను ఇప్పుడు లోగాకి నాకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను గణేశుని దగ్గరికి అయితే నేను దర్శనం అయితే చేసుకునేది పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఉన్న ఇంత పెద్ద గణేశుడు అయితే మనకి 2 కళ్ళు చాలదు చూసేదానికి, అంత పెద్దగా ఉంది. చాలా అద్భుతంగా ఈ గణేశుని విగ్రహం అయితే ఇక్కడ నిర్మించిండారు. మనకి ఎంట్రన్స్ లో ఫస్ట్ గణేశుని గుడినే మనము ఇక్కడ దర్శనం అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్క చోటు మీకు తెలిసే ఉంటుంది, మనం ఏదే ఒక పని స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా మంచి పని కానీ ఏదైనా గుడిలో మనం పూజలు చేయాలనుకున్నా కూడా ఫస్ట్ పూజ గణపతికే ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ గుడిలాను ఫస్ట్ మనకి గణేశుని అయితే విగ్రహం అయితే ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు నేను గణేశుని విగ్రహం దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఇప్పుడు నేను మన ఇండియాలో మనకి శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక టనల్ లాగా పెట్టినారు. ఈ టనల్ లో అయితే ఇప్పుడు నేను ఇన్సైడ్ లో అయితే వెళ్తున్నాను. శివలింగాలు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి శివలింగాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క శివలింగాలు అయితే మనం చూస్తున్నాము. కేదార్నాథ్, బద్రీనాథ్, ఇట్లా అమర్నాథ్ అనేది ప్రతి ఒక్కటి శివలింగాలు అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఒక టనల్ లాగా రెడీ చేసి చాలా బాగా నిర్మించిండారు. ఈ ఇన్సైడ్ లో అంతా మనం పోవాలంటే ఎటువంటి టికెట్ అయితే మనకి ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ 250 రూపీస్ ఇచ్చి పర్ పర్సన్ కి మనము టికెట్ అనేది కొనుక్కోవడం, అదే టికెట్ లోనే మనకి ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్క చోట మనం పైనప్పుడంతా ఆ టికెట్ లో ఒక్కొక్క టోకెన్ అయితే వాళ్ళు కట్ చేసి తీసుకుంటా ఉంటారు. ఎక్కడ ఏమి ₹1 కూడా మనం ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఎన్ని లింగాలు ఉన్నాయి అని ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ టనల్ లాగా వాళ్ళు దాన్ని రెడీ చేసి ఇక్కడ చాలా బాగా నిర్మించిండారు. ఇక్కడ ఉన్న లింగాలు అయితే హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, మంచు లింగం అని ఉంటుంది. సో ఈ మంచు లింగం అనేది కూడాను ఐస్ క్యాండీలో ఉన్నట్ట ఐస్ లోనే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా ఆ శివలింగం అయితే టచ్ చేసి చూశాను. చాలా అద్భుతంగా ఉండింది. ఐస్ లోనే శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఉంది చూడండి, మీకు చెప్తే కదా ఐస్ లో ఉంటుంది అని. ఇక్కడ ఉండే శివలింగమే ఐస్ లో ఉండేది. దీంట టచ్ చేస్తే మనకే తెలిసిపోతుంది. ఇక్కడ ఉండేది శివలింగము, దానిపైన ఉండేది ఒక డిజైన్ లాగా, అవంతా మొత్తము ఇక్కడ ఐస్ లోనే అది ఒక టెంపరేచర్ లాగా పెట్టి వాళ్ళు అక్కడ
బాగా నిర్మించిండారు. సూపర్‌గా ఉంది. దాన్నైతే చూసాక నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇక్కడ ప్రతి ఒక్కటి టనల్ లాగానే రెడీ చేసి చాలా అద్భుతంగా నిర్మించిండారు. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనకిక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉండేది, ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పేసి ఏ ఊర్లో ఉంది అని చెప్పి దాన్ని కూడా మనకిక్కడ చూపిస్తా ఉండారు. అది కూడా ఇప్పుడు నేను ఇంకొక టనల్‌లో అయితే ఇప్పుడు నేను వెళ్ళాల్సి పడుతుంది. ఆ టనల్‌లో అయితే వెళ్ళి మీకు 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏమేమి ఉంది అని చెప్పి మీకు దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను బయటకైతే వచ్చినాను. ఈ బయట వచ్చేస్తేనే మనకి ఇచ్చిండే టికెట్ ప్రకారమే ఇక్కడ మనం శివలింగంకైతే పాలలో అభిషేకం అయితే మనమే చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ముందుకెళ్తే ఇంకొకటి 12 జ్యోతిర్లింగాలు అయితే ఇప్పుడు నేను ఎంట్రీ అయితే అయితాను ఇన్సైడ్‌లో అయితే. ఇన్సైడ్‌లో ఎంట్రీ అయితే మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఈ టనల్ అయితే సెపరేట్‌గా ఇంకోటి నిర్మించినారు. దీంట్లో అయితే ఇన్సైడ్‌లో అయితే వెళ్ళి ఇప్పుడు నేను 12 జ్యోతిర్లింగాల్ని మీకు చూపిస్తాను. ఈ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉండేదైతే సోమనాథు, మల్లికార్జును, మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు, కేదారినాథు, భీమశంకరు, విశ్వనాథు, బైద్యనాథు, నాగేశ్వర్, రామేశ్వరం, పుష్వేశ్వరం ఇట్లా ఒక్కొక్క జ్యోతిర్లింగాలు ఒక్కొక్క దీంట్లో ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఒక టనల్ లాగా రెడీ చేసి బాగా అద్భుతంగా నిర్మించిండారు. మనము తీసుకునే 250 రూపీస్ టికెట్లోనే మనకి ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ గుడి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇక్కడ మీకు శివునిది విగ్రహం అయితే ఇక్కడ కూడా బయట ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్దది. ఇక్కడ చాలా ఉండేది ఒక శివుని విగ్రహము, ఒకటి గణేష విగ్రహము చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చూసింది ఒక విగ్రహం అయితే నారదుడు. అది ఒక బొమ్మలాగా వాళ్ళు తయారిచ్చి దాన్ని కూడా చాలా బాగా చక్కగా నిర్మించిండారు ఇక్కడ. ప్రతి ఒక్కటి మనము దేవుడుల్ని ఇండియా మొత్తం మనం చుట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడైతే మనకి మొత్తం ఒక టనల్ లాగా గుహల్లా చేసి ఇక్కడ దేవుడిని శివలింగం అయితే ప్రతి ఒక్క చోటు మనకి ఇక్కడ పెట్టిండారు. ఏ ఊర్లో ఎక్కడెక్కడ శివలింగం అయితే ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క చోటును మనకి 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఎలా ఉంటుంది అనేది కూడాను మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తా ఉండేది 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉంది. జ్యోతిర్లింగాలు అంటే ఆ లింగం పేరు అయితే ఏమి, ఏ ఊర్లో ఉంది చెప్పి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇక్కడ లైన్ గా జోడించి పెట్టిండారు. ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మంత్రం అయితే పేరు అయితే ఇక్కడ జపిస్తూ ఉంటుంది. సెట్ అనేది చేసి పెట్టేసిండారు ఒక రికార్డ్ లాగా. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడాను చూస్తా ఉంటే ఇంకా కాసేపు ఇక్కడే ఉండి ఇక్కడే చూడాలా అని కూడా అనిపిస్తుంది. అంత బాగా దాన్ని నిర్మించిండారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ దేవుడి దర్శనం అయితే చేసుకొని. ప్రపంచమంతా మనము చుట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వస్తే ఒక చోట అయితే మనం 12 జ్యోతిర్లింగాల్లో ఒకేసారి ఒక చోట అయితే మనము నీట్ గా చూసుకొని మనము మన చేతుల్లోనే మనము దేవుడికైతే శివలింగంకి పాలాభిషేకం కూడా చేసుకొని మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది. పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే చూసి ఇప్పుడు నేను బయటకైతే వచ్చినాను టనల్ నుంచి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న శివలింగం అయితే పెట్టినారు. ఈ చిన్న శివలింగంకి అయితే వాళ్ళు వాటర్ అనేది వేసి
బాగా దాన్ని వాష్ అనేది చేస్తా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు 65 అడుగుల పెద్ద శివుడైతే ఒక విగ్రహం అయితే ఇక్కడ నిర్మించిండారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎత్తుగా ఉంది. ఇది మొత్తము ఓపెన్ గా ఉంది. పైన అయితే ఎటువంటి గోపురం అయితే ఏది లేదు. మొత్తం ఓపెన్ గానే ఉంటుంది. ఇక్కడైతే వర్షం వచ్చినా ఎండొచ్చినా కూడాను ఆ దేవుడి మీదే పడుతుంటుంది. అంత బాగా చక్కగా దాన్ని నిర్మించిండారు. చుట్టూ చూడొచ్చు మనకి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే శివలింగంకైతే నీళ్ళు అనేది పోసి దాన్ని వాష్ చేస్తా ఉండారు. ఒక అభిషేకం లాగా దాన్ని వాటర్ అనేది వేసిండారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే గణేశుని విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కూడా మనం దర్శనం అయితే చేసుకొని ఇక్కడ నంది ఇక్కడ పెట్టిండేది కూడా శివుడు ఉండే దాని వల్ల పక్కనే నందిని కూడా ఇక్కడ నిర్మించిండారు. ఇక్కడ శివుణ్ణి ఇక్కడ స్థాపన చేసిండేది వచ్చి శృంగేరి శంకరాచార్యులు 1995 ఫిబ్రవరి 26 అప్పుడు ఈ ఇక్కడున్న విగ్రహం అయితే వాళ్ళు ప్రతిష్ఠించారో అప్పట్లో ఈ శివుని శిల్పము కాశీనాథ్ అనే వాళ్ళు దీన్ని నిర్మించింది. అంటే వాళ్ళు చేతులారే వాళ్ళు ఈ శిల్పిని వాళ్ళు అప్పటికి తయారిచ్చి ఇక్కడ నిర్మించిండారు. ఈ గుడి పేరు వచ్చి ఇప్పుడు కెంఫోర్ట్ అని కూడా అంటారు. కానీ 2016లో ఈ గుడి పేరు వచ్చి శివోహం శివాలయం అని పేరైతే పిలుస్తారు. కెంపోటు శివుని గుడి, శివోహం శివాలయం అని కూడా పేర్లైతే ఈ గుడికైతే ఉంది. ఇక్కడున్న శివుని విగ్రహం అయితే 65 అడుగుల ఎత్తు ఉంటుంది. గణేశుని విగ్రహం అయితే 32 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇక్కడున్న ఈ గణేశుడు విగ్రహం అయితే 2003 ఇస్వీలో అయితే గణేశుని విగ్రహం అయితే ఇక్కడ నిర్మించారు. దానికి ముందు ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు కొత్తగా దాన్ని 2003 ఇస్వీలో అయితే గణేశుని విగ్రహం అయితే నిర్మించింది. మనం తీసుకునే టికెట్ లో అయితే మన పేరుతో ఇక్కడ అర్చన అనేది కూడా చేస్తారు. శివుని విగ్రహం అయితే 1995 ఫిబ్రవరిలో ఈ శివుని విగ్రహం అయితే నిర్మించినారు. ఇప్పుడు నవగ్రహాల్లో అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకుందాము.
నా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు గుడి నుంచి నేను బయటికైతే వచ్చున్నాను. ఇక్కడి నుంచి చూడొచ్చు వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను బయటకైతే పోయేటప్పుడు ఇక్కడ నాకి షాపింగ్ అనేది ఉంది. చిన్న చిన్న షాపులైతే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా కావాల్సింది మనం ఏదైనా గుర్తుకి గుడికి వచ్చినాము అని చెప్పి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఈ షాపులైతే ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ బుక్స్ నుంచి పట్టి ప్రతి ఒక్కటి ఇయర్ రింగ్స్ కానీ, పిల్లోళ్ళకి ఏదైనా ఆడుకునేదానికి కానీ, ఇంటికి చిన్న దేవుళ్ళు, చిన్న బొమ్మలైతే మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. మనకి ఏది కావాలనో ప్రతి ఒక్కటి పింగాణీస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది తీసుకోవచ్చు. మనకి ఇక్కడ స్నాక్స్ ఐటెమ్ కూడా దొరుకుతుంది తినేదానికి. జ్యూస్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది. షాప్ అయితే మనకి గుడిలోగా అయితే ఇక్కడ తీసుకోవచ్చు. నా వీడియో ఎవరికైనా నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.